వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వి చూద్దామమ్మా ఈరోజు ఈ వీడియోలో. సో ఫస్ట్ వన్, A and B are two events such that P of A is equal to 0.54, P of B equal to 0.69 and P of A intersection B is 0.35. Find P of A union B, P of A dash intersection B dash, P of A intersection B dash, P of A B intersection A dash. ఈ ప్రాబ్లం మనకి ఇంటర్మీడియట్ బోర్డ్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 1లో ఉంది. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడు గివెన్ రాయాలి. ఏంటేంటి ఇచ్చారు మనకి? P of A ఇచ్చారు, P of B ఇచ్చారు, P of A intersection B ఇచ్చారు. ఫస్ట్ కనుక్కోవాల్సింది P of A union B. ఓకే, మనకు ఫార్ములా ఉంది కదా, P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. వాల్యూస్ వేసేద్దాం. 0.54 plus 0.69 minus 0.35. సో సాల్వ్ చేసేస్తే మనకి P of A union B equal to 0.88. ఓకే, సింపుల్గా ఫార్ములాని వేసేస్తే దాని ప్రకారం వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది P of A dash intersection B dash. మనకి A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ ఈక్వల్ టు A యూనియన్ B హోల్ డాష్ అని రాసుకోవచ్చు బై డిమోర్గాన్స్ లా. డిమోర్గాన్స్ లాస్ మనకు ఉంటాయి కదా, దాన్ని బట్టి A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ ఏమవుతుంది? A యూనియన్ B హోల్ డాష్. ఇది మీకు తెలియాలి. ఓకే, దీని ప్రకారం ఇక్కడ వేసేస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ ఈక్వల్ టు P ఆఫ్ A యూనియన్ B హోల్ డాష్. దట్ ఈస్ నథింగ్ బట్ డాష్ అంటే ఏంటమ్మా? అది కాదు, వద్దు అని అర్థం. సో 1లో నుంచి టోటల్ ప్రాబిలిటీ 1లో నుంచి P ఆఫ్ A యూనియన్ Bని తీసేస్తే మనకు వచ్చేస్తుంది 1 మైనస్ P ఆఫ్ A యూనియన్ B. 1 మైనస్ 0.88 అంటే 0.12. ఓకే, నెక్స్ట్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డాష్. దట్ ఈస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B డాష్ ఫార్ములా ఏంటి? P ఆఫ్ A మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఓకే, ఈ ఫార్ములా మీకు రావాలి. ఓకేనా? P ఆఫ్ A వాల్యూ వేసేయండి, P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B వాల్యూ వేసేయండి. ఒకదానిలోంచి ఒకటి తీసేస్తే మనకి 0.19 వస్తుంది. అలాగే P ఆఫ్ B ఇంటర్సెక్షన్ A డాష్, దానికి ఫార్ములా P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. సో ఈ వాల్యూస్ వేసేస్తే మనకి 0.34 వచ్చింది. సో ఈ 4 మనం ఇలాగా ఫైండ్ చేయాలి. ఓకేనా? లెట్ us గో టు ద సెకండ్ ప్రాబ్లమ్. ఇది కూడా మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్ 2లో ఉన్న ప్రాబ్లమ్. ఇఫ్ E అండ్ F ఆర్ ఈవెంట్స్ సచ్ దట్ P ఆఫ్ E ఈక్వల్ టు 1/4, P ఆఫ్ F ఈక్వల్ టు హాఫ్ అండ్ P ఆఫ్ E అండ్ F 1/8, ఫైండ్ P ఆఫ్ E ఆర్ F, P ఆఫ్ నాట్ E అండ్ నాట్ F. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన గివెన్ రాసేసుకోండి. P ఆఫ్ E ఈక్వల్ టు 1/4, P ఆఫ్ F హాఫ్, P ఆఫ్ E ఎండ్ F అని ఇచ్చారు కదా. అక్కడ ఎండ్ అంటే ఇంటర్సెక్షన్. ఓకేనా? ఎండ్ అంటే ఇంటర్సెక్షన్. P అండ్ F అంటే P ఇంటర్సెక్షన్ F 1/8. P ఆర్ F ఫైండ్ చేయమన్నారు. P ఆర్ F అంటే ఈ యూనియన్ F. ఆర్ అంటే యూనియన్. ఓకేనా? సో ఈ ఆర్ F అంటే ఈ యూనియన్ F. మనకి ఫార్ములా ఉంది కదా, P ఆఫ్ E యూనియన్ F ఈక్వల్ టు P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ F మైనస్ P ఆఫ్ E ఇంటర్సెక్షన్ F. మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. 1/4 ప్లస్ 1/2 మైనస్ 1/8. ఆ వాల్యూస్ అలా వేసేస్తే మనకి ఆన్సర్ 5/8. ఓకే, సో మీకు తెలియాల్సింది ఎండ్ అంటే ఇంటర్సెక్షన్ అని, ఆర్ అంటే యూనియన్ అని తెలియాలి. అలాగే ఈ ఫార్ములా రావాలి. నెక్స్ట్ P ఆఫ్ నాట్ E అండ్ నాట్ F అంటే P ఆఫ్ E డాష్. నాట్ అంటే ఏంటి? డాష్. E డాష్ ఇంటర్సెక్షన్ F డాష్. ఎండ్ అంటే ఇంటర్సెక్షన్ F డాష్. సో బై డిమోర్గాన్స్లో మనకి ఏం తెలుసు? E డాష్ ఇంటర్సెక్షన్ F డాష్ ఈక్వల్ టు E యూనియన్ F హోల్ డాష్ అని తెలుసు బై డిమోర్గాన్స్లో. సో P ఆఫ్ E డాష్ ఇంటర్సెక్షన్ F డాష్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసేస్తాం? 1 మైనస్ P ఆఫ్ E యూనియన్ F. P ఆఫ్ E యూనియన్ F డాష్ అంటే 1 మైనస్ P ఆఫ్ E యూనియన్ F. దట్ ఈస్ 1 మైనస్ 5/8. ఈ 5/8 ఇక్కడ వచ్చింది కదా ఆల్రెడీ మనకి, అదే. దట్ ఈస్ 8 మైనస్ 5/8, దట్ ఈస్ 3/8. అంతే. సో ద థర్డ్ ప్రాబ్లం ఏంటి? A అండ్ B ఆర్ ఈవెంట్స్ సచ్ దట్ P ఆఫ్ A ఈక్వల్ టు 0.42,
P of B equal to 0.48 and P of A and B equal to 0.16. Determine P of not A, P of not B, P of A or B. Okay. సో గివెన్ ఏంటి? P of A ఇచ్చారు, B ఇచ్చారు, A ఇంటర్సెక్షన్ B ఇచ్చారు. మనకు కావాల్సింది నాట్ ఏ. P of నాట్ ఏ అంటే ఏంటి? A డాష్ అని అర్థం. P of A డాష్ అంటే దానికి ఫార్ములా 1 మైనస్ P of A. P of A డాష్ అంటే ఏంటి? 1 మైనస్ P of A. దట్ ఈస్ P of A తెలుసు 0.42 అని. 1 మైనస్ 0.42 దట్ ఈస్ 0.58. P of B డాష్, B డాష్ అంటే 1 మైనస్ P of B. 1 మైనస్ P of B ఎంత మనకి? ఆల్రెడీ ఇచ్చారు 0.48 వేసేస్తే 0.52. ఇంకా మూడోది P of A or B. ఆర్ అంటే యూనియన్. P of A యూనియన్ B. A or B అంటే A యూనియన్ B. A యూనియన్ B ఫార్ములా తెలుసు మనకి. ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B ఈజ్ P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ఓకే. P of A 0.42 ప్లస్ P of B 0.48 మైనస్ 0.16 చేస్తే మనకి 0.74. ఓకే. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లంలో మనకి P ఆఫ్ నాట్ ఏ అంటే P ఆఫ్ A డాష్ అని మనకి తెలియాలి. నాట్ ఏ అంటే A డాష్. అలాగే P ఆఫ్ A డాష్ ఫార్ములా 1 మైనస్ P ఆఫ్ A. అలాగే నాట్ B అంటే B డాష్. P ఆఫ్ B డాష్ అంటే 1 మైనస్ P ఆఫ్ B అని మనకి తెలియాలి. అలాగే P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఫార్ములా కూడా మనకి తెలియాలి. ఓకేనా? లెట్ us go to the next problem. A fair coin with 1 marked on one face and 6 on the other. అంటే ఏంటమ్మా? మనకు నార్మల్లీ ఒక కాయిన్ తీసుకుంటే దానికి హెడ్స్ టైల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కాయిన్కి ఏమున్నాయట? ఒకవైపు 1 ఉందట, అదర్ సైడ్ ఏముంది? 6 ఉందట. ఓకేనా? అండ్ ఏ ఫెయిర్ డై ఆర్ బోత్ టాస్డ్. డై మీద ఏముంటాయి? ఫెయిర్ డై మీద 1 to 6 నెంబర్స్ ఉంటాయి కదా. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ దట్ టర్న్ అప్ ఈజ్ 3, 12. ఓకే. కాయిన్ని డైని ఒకేసారి టాస్ చేశారు. కాయిన్ మీద 1, 6 ఉన్నాయట. అలాగే డై మీద మనకు ఎలాగో తెలుసు 1 to 6 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఈ రెండింటిని ఒకేసారి టాస్ చేసినప్పుడు సమ్ ఎంత రావాలి? కేస్ 1లో 3 రావాలి, కేస్ 2లో 12 రావాలి. దానికి ప్రాబబిలిటీస్ ఫైండ్ చేయమంటున్నారు. సో చూడండి, ఫర్ ఏ ఫెయిర్ కాయిన్ వీ హ్యావ్ కాయిన్కి శాంపుల్ స్పేస్ ఏంటి? 1, 6. అలాగే ఫెయిర్ డైకి శాంపుల్ స్పేస్ S2 1, 2, 3, 4, 5, 6. ఈ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. సో శాంపుల్ స్పేస్ ఆఫ్ రెండు ఒకేసారి త్రో చేశారు కదా, దాని శాంపుల్ స్పేస్ చూడండి. సో ఏవేవి పడచ్చు? పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? కాయిన్ మీద 1 పడచ్చు. అలాగే వీటన్నిటి మీద డై మీద 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 పడచ్చు కదా. సో కాంబినేషన్స్ ఏమవుతాయి? 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ఓకే. కాయిన్ మీద 6 పడింది అనుకోండి, అప్పుడు ఈ కాంబినేషన్స్ ఏమవుతాయి? 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. సో ఇన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే. సో ఈ పాసిబుల్ అవుట్కమ్స్లో శాంపుల్ స్పేస్లో ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 n of s ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ s ఈస్ 12. ఓకే. సో కేస్ 1, లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ 3. సమ్ 3 అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ 2 నెంబర్స్ కలిపితే మనకి సమ్ 3 అవుతుంది? 1, 2. ఇంకేది కలిపినా మనకి అవ్వదు. సో ఏ ఈక్వల్ టు సెట్ 1, 2. ఓకే. ఒకే ఎలిమెంట్ ఉంది, ఒకే పెయిర్. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఏ అంటే ఏంటి? గెట్టింగ్ 3. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 3. దానికి ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 1. ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ శాంపుల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ 12. సో 1/12 ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ 3. సో ఇప్పుడు నెంబర్ 2 సెకండ్ కేస్ ఏంటి? ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ 12.
లెట్ బి బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ సమ్ 12. సో ఏవి ఆప్షన్స్ ఉన్నాయి మనకి సమ్ 12 వచ్చేవి? 6 అనేది ఒకటే ఉంది కాంబినేషన్. ఆ రెండు అంటే కాయిన్ మీద 6 పడాలి, డై మీద కూడా 6 పడితే ఆ సమ్ 12 అవుతుంది. సో ఎలిమెంట్ ఒకటే మనకి బిలో, కాబట్టి n ఆఫ్ బి ఈక్వల్ టు 1. పి ఆఫ్ బి ఎంత మనకి ప్రాబబిలిటీ? n ఆఫ్ బి బై n ఆఫ్ ఎస్ దట్ ఈక్వల్ టు 1/12. n ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? ఒకటే, ఇది ఒక పెయిరే. ఓకే, బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ 12. దేర్ఫోర్ పి ఆఫ్ బి ఈక్వల్ టు 1/12. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏ బాక్స్ కంటైన్స్ 10 రెడ్ మార్బుల్స్, 20 బ్లూ మార్బుల్స్ అండ్ 30 గ్రీన్ మార్బుల్స్. ఒక బాక్స్లో 10 రెడ్, 20 బ్లూ, 30 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయట. టోటల్ మార్బుల్స్ ఎన్నమ్మా? 10 + 20 + 30 అంటే 60 టోటల్ మార్బుల్స్ ఉన్నాయి. ఓకే, బాక్స్లో 5 మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద బాక్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఆల్ విల్ బి బ్లూ, అట్లీస్ట్ 1 విల్ బి గ్రీన్? ఓకే, సో 5 మార్బుల్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ 60 మార్బుల్స్. ఎన్ని వేస్లో? 60 C5 వేస్లో 5 మార్బుల్స్ని మనం డ్రా చేయగలం. ఓకే, టోటల్ మార్బుల్స్ 60. 60లోంచి 5 ఎలా డ్రా చేయగలం? 60 C5 వేస్లో డ్రా చేయగలం. ఫస్ట్ కేస్ ఏంటి? ఆల్ విల్ బి బ్లూ అంటే ఆ 5 మార్బుల్స్ బ్లూలోంచే తీసారంట. బ్లూ 20 కదా ఉన్నాయి ఆల్రెడీ మనకి. 20లోంచి 5 ఎలా తీస్తాము? 20 C5 వేస్లో తీస్తాము. ఓకే, అయితే సో 60 మార్బుల్స్లోంచి 5 మార్బుల్స్ తీయడం అన్నది n ఆఫ్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పి, ఆల్ బ్లూ మార్బుల్స్. నెంబర్ ఆఫ్ ఆల్ బ్లూ మార్బుల్స్, ఆల్ బ్లూ 5 మార్బుల్స్ బై n ఆఫ్ ఎస్ ప్రాబబిలిటీ మనకి. సో ఇదెన్ని? 20 మార్బుల్స్ ఉన్నాయి బ్లూ, 20లోంచి 5 తీయాలి అంటే 20 C5 బై n ఆఫ్ ఎస్ ఎంత? 60 C5. ఇదే ఆన్సర్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, పి ఆఫ్ అట్లీస్ట్ 1 గ్రీన్ మార్బుల్. అట్లీస్ట్ 1 గ్రీన్ మార్బుల్ అంటే అది మనకి చేయడం కష్టం కాబట్టి, కొంచెం లెందీ కాబట్టి మనం నో గ్రీన్ మార్బుల్ తీసేసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ నో గ్రీన్ మార్బుల్ 1 - ప్రాబబిలిటీ ఆఫ్ నో గ్రీన్ మార్బుల్ చేస్తే అట్లీస్ట్ 1 గ్రీన్ మార్బుల్ వచ్చేస్తుంది మనకి. ఓకే, నో గ్రీన్ మార్బుల్ అంటే ఏంటి? ఇంకా మిగిలినవి రెడ్ కానీ బ్లూ కానీ తీసారనమాట. రెడ్ 10 ఉన్నాయి, బ్లూ 20 ఉన్నాయి, టోటల్ 30. సో 5 మార్బుల్స్ డ్రాన్ ఫ్రమ్ 30 నాన్ గ్రీన్ మార్బుల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ 5 మార్బుల్స్ ఫ్రమ్ 30 నాన్ గ్రీన్ మార్బుల్స్. అప్పుడు ఎలాగా? 30 C5 వేస్లో మనం డ్రా చేయగలం. 5 మార్బుల్స్ ఫ్రమ్ నాన్ గ్రీన్ 30 మార్బుల్స్లోంచి 30 C5 వేస్లో మనం డ్రా చేయగలం. బై మనకి n ఆఫ్ ఎస్ తెలుసు కదా, 60 C5 ప్రాబబిలిటీ. సో 1 - 30 C5 బై 60 C5 అన్నది అట్లీస్ట్ 1 మార్బుల్ ఈస్ గ్రీన్. ఓకే, అండర్స్టాండ్ అయిందమ్మా? సో అట్లీస్ట్ 1 గ్రీన్ మార్బుల్ అంటే 1 - ప్రాబబిలిటీ ఆఫ్ నో గ్రీన్ మార్బుల్. ప్రాబబిలిటీ ఆఫ్ నో గ్రీన్ అంటే రిమైనింగ్ రెడ్ కానీ బ్లూ కానీ. రెడ్ 10, బ్లూ 20, టోటల్ 30. 30లోంచి 5 తీయాలి. 30 C5 బై ప్రాబబిలిటీ కాబట్టి 60 C5. 30 C5 బై 60 C5. అది 1 - చేసేస్తే అట్లీస్ట్ 1 మార్బుల్ ఈస్ గ్రీన్ వస్తుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ అ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. ఓకే, సో కార్డ్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్. 52 కార్డ్స్లో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఈ రెడ్ కార్డ్స్లో మళ్ళా 13 హార్ట్స్ ఉంటాయి, 13 డైమండ్స్ ఉంటాయి. బ్లాక్ కార్డ్స్లో 26లో 13 క్లబ్స్ అంటే ఫ్లవర్ షేప్లో ఉంటుంది, అలాగే 13 స్పేడ్స్ లీఫ్ షేప్లో ఉంటుంది బ్లాక్గా. ఓకే, సో 13 క్లబ్స్ బ్లాక్వి, 13 స్పేడ్స్ కూడా బ్లాక్వి. ఓకేనా? సో ఈచ్ మళ్ళా వెరైటీలో ఈ 13 కార్డ్స్ ఏంటేంటి ఉంటాయి? ఏ నుంచి ఉంటాయి. A, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, Q, K. ఇవి కదా మనకు ఉంటాయి కార్డ్స్లోని. సో వీటి మీద బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం అడుగుతున్నాడు అనమాట.
ఫస్ట్ పార్ట్ ఏంటి, హౌ మెనీ పాయింట్స్ ఆర్ దేర్ ఇన్ ద శాంపుల్ స్పేస్. సో ఒక కార్డు ఈ వెల్ షఫల్డ్ 52 కార్డ్స్లోంచి తీశారు. ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉండొచ్చు, 52లో ఏదైనా రావచ్చు. సో 52 పాసిబుల్ అవుట్కమ్స్ కాబట్టి శాంపుల్ స్పేస్లో 52 ఉంటుంది. ఎన్ ఆఫ్, సో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 కాబట్టి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 52. ఎందుకు, 52 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఒక కార్డు తీసాం, ఏదైనా అవ్వచ్చు 52 కార్డ్స్లో. సో ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అవి. సో దీనికి ఏకి ఎంత ఛాన్స్ ఉందో 2కి అంతే ఛాన్స్ ఉంది. 52 కార్డ్స్లో ఏ కార్డుకైనా ఒకే ఛాన్స్ ఉంది. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఓకేనా. సో రెండోది ఆప్షన్ ఏమడుగుతున్నారు, కార్డ్ ఈజ్ అన్ ఏస్ ఆఫ్ స్పేడ్స్. ఏస్ అంటే ఏ అన్నమాట, స్పేడ్ అంటే ఎలా ఉంటుంది, లీఫ్. సో లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏస్ ఆఫ్ స్పేడ్స్. సో ఎన్ని ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఉంటాయి, ఒకటే ఉంటుంది. బ్లాక్లో ఏస్ అంటే ఈ లీఫ్ ఒకటే ఉంటుంది. సో ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎంత, 1, ఒకటే. ప్రాబబిలిటీ ఎంత, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అంటే 1 బై ఎన్ ఆఫ్ ఎస్ ఎంత మనకి 52. 1 by 52 is the probability of getting an ace of spades. ఒకటే ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఉంటుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 52 కార్డ్స్లో. అది ప్రాబబిలిటీ. నెక్స్ట్ రెండోది ఏంటి, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏస్ కార్డ్. ఎన్ని ఏస్ కార్డ్స్ ఉంటాయమ్మా, 4 వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి కదా. ఏంటి, డైమండ్స్, నెక్స్ట్ ఏమో హార్ట్స్, నెక్స్ట్ క్లబ్స్. క్లబ్స్ అంటే ఫ్లవర్ ఇలా ఉంటుంది కదా, క్లబ్స్. ఇంకొకటి స్పేడ్స్. స్పేడ్స్ అంటే లీఫ్లా ఉంటుంది కదా ఇలా. సో దీనిలో ఒక ఏ ఉంటుంది, ఏస్ కార్డ్, దీనిలో ఒక ఏస్ కార్డ్, దీనిలో ఒక ఏస్ కార్డ్, దీనిలో ఒక ఏస్ కార్డ్. అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి ఏస్ కార్డ్కి. లెట్ బి బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఏస్ కార్డ్. దెన్ ఎన్ ఆఫ్ బి ఎంత, నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ 4. ఓకే. సో ప్రాబబిలిటీ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే 52. సో ఎన్ ఆఫ్ బి ఈజ్ 4. 4 by 52 దట్ ఈస్ 1 by 13. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్లాక్ కార్డ్. ఎన్ని బ్లాక్ కార్డ్స్ ఉంటాయమ్మా, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి మనకి. ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్లో 26 రెడ్, 26 బ్లాక్ ఉంటాయి. సో లెట్ సి బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఎ బ్లాక్ కార్డ్. ఎన్ ఆఫ్ సి ఎంత, నెంబర్ ఆఫ్ బ్లాక్ కార్డ్స్ 13. చూద్దామా ఎన్ని ఉన్నాయో. బ్లాక్ కార్డ్స్ మనకి 26 ఉంటాయి. సో ఇక్కడ 26. సో 26 by 52. ఓకే. ఎన్ ఆఫ్ సి ఈస్ 26 బ్లాక్ కార్డ్ కాబట్టి, బై ఎన్ ఆఫ్ ఎస్ ఈస్ 52 దట్ ఈస్ 1 by 2. ఓకే. సో ఇలాగ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఏ డై ఈస్ థ్రోన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫాలోయింగ్ కేసెస్ ఆర్ ఈవెంట్స్. ఒక డై థ్రో చేశారు అంటే డై మీద ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయమ్మా, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ. సో 1 2 3 4 5 6 అవుట్కమ్స్ పాసిబుల్వి ఉంటాయి. సో శాంపుల్ స్పేస్లో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ ఇస్ 6. ఓకేనా. ఫస్ట్ కేస్ ఏంటి, ఏ ప్రైమ్ నెంబర్ విల్ అపియర్. సో 1 2 3 4 5 6లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 3 and 5. ఓకే. సో 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి లెట్ ఈవన్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈవన్ ఈక్వల్ టు 2, 3, 5. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3. ఎన్ ఆఫ్ ఈవన్ ఈజ్ 3. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవన్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఈవన్ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ 6. ఎన్ ఆఫ్ ఈవన్ ఈజ్ 3. సో 3 by 6 దట్ ఈక్వల్ టు 1 by 2. ఓకే. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి మనకి, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 విల్ అపియర్. నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 విల్ అపియర్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఎన్ని ఉన్నాయి, 3 4 5 6.
let E2 be the event of a number greater than or equal to 3. సో E2లో 3, 4, 5, 6 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. n ఆఫ్ E2 ఎంత? 4. ఓకే, సో P ఆఫ్ E2 ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఏమవుతుంది? n ఆఫ్ E2 బై n ఆఫ్ S, దట్ ఈస్ 4/6, 2/3 అనమాట. ఓకే, నెక్స్ట్ కేస్ ఏంటి మనకి? థర్డ్ వన్, ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 కన్నా తక్కువ ఏమీ లేవు. ఈక్వల్ టు 1 కాబట్టి ఒకే ఎలిమెంట్ ఉంటుందన్నమాట. లెట్ E3 బి ద ఈవెంట్ ఆఫ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. లెస్ దాన్ ఏమీ లేవు కదా మనకి, ఓన్లీ 1 నుంచి స్టార్ట్. సో 1 ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి ఎలిమెంట్ 1 ఉంటుంది. సో n ఆఫ్ E3 ఈజ్ 1, ఒక ఎలిమెంటే ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ E3 ఏమవుతుంది? n ఆఫ్ E3 బై n ఆఫ్ S, దట్ ఈస్ 1/6. ఓకే, నెక్స్ట్ కేసు, ఏ నెంబర్ మోర్ దాన్ 6 విల్ అపియర్. 6 కన్నా ఎక్కువ ఏమైనా ఉన్నాయా? లేవు. 1 to 6 కదా మనకు ఉంటాయి. లెట్ E4 బి ద ఈవెంట్ ఆఫ్ ఆఫ్ నెంబర్ మోర్ దాన్ 6. E4 ఈక్వల్ టు 5. ఆ సెట్లో ఏమీ ఎలిమెంట్స్ లేవు కాబట్టి 5. ఓకే, సో n ఆఫ్ E4 ఏమవుతుంది? 0. సెట్లో ఎలిమెంట్స్ 0 కదా, సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E4 ఈజ్ 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ E4 ఈజ్ n ఆఫ్ E4 బై n ఆఫ్ S, దట్ ఈస్ 0/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కేసు, ఏ నెంబర్ లెస్ దాన్ 6 విల్ అపియర్. లెస్ దాన్ 6 ఎన్ని ఉన్నాయి నెంబర్స్? డై మీద త్రో చేస్తే 1, 2, 3, 4, 5 కదా. లెట్ E5 బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ లెస్ దాన్ 6. ఓకే, నెంబర్ లెస్ దాన్ 6 అంటే E5 ఈక్వల్ టు సెట్ 1, 2, 3, 4, 5. సో n ఆఫ్ E5 ఈక్వల్ టు 5. 5 ఎలిమెంట్స్ కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ E5 ఏమవుతుంది? n ఆఫ్ E5 బై n ఆఫ్ S, దట్ ఈక్వల్ టు 5/6. సో ఈ విధంగా ప్రాబబిలిటీస్ని మనం ఫైండ్ చేయాలి. చాలా ఈజీ నాన్న, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు 4 మార్క్స్ సంపాదించుకోవచ్చు. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.